హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు BS2 యూనిట్ 4 కాంబినేషన్ అనేటటువంటి చాప్టర్లో నుండి ఎక్సైజ్ 5Bలో క్వశ్చన్ నెంబర్ 1ని సాల్వ్ చేయబోతున్నాను. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇవ్వడం జరిగిందంటే క్యాలిక్యులేట్ ఫస్ట్ క్వశ్చన్ 5C2 అని ఇవ్వడం జరిగింది. సో 5C2 అనేటటువంటి క్వశ్చన్కి సంబంధించినటువంటి వాల్యూ ఎంతనో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఏ విధంగా ఉందంటే 5C2 అనేటటువంటిది ఇది NCR మోడల్లో ఉంది. ఏ విధంగా ఉందండి? NCR. సో NCRకు సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి అంటే n factorial divided by n minus r factorial into r factorial. సో కాంబినేషన్లో ఫార్ములా అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇంతకుముందు క్లాస్లో NPR ఫార్ములా చెప్పారండి. సో NPR ఫార్ములా ఏంటి? n factorial divided by n minus r factorial. ఇది పర్ముటేషన్లో ఈ ఫార్ములా ఉంటుంది, కాంబినేషన్లో ఈ ఫార్ములా అయితే ఉంటుందండి. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఇక్కడ 5C2 అని ఇవ్వడం జరిగింది. ఇది NCR మోడల్లో ఉంది కాబట్టి దీనికి ఫార్ములా ఏమొస్తుంది? n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇక్కడ n ఎంత? n అంటే మనకి 5, n ఈక్వల్ టు 5. సో r ఈక్వల్ టు 2 అండి. r ఈక్వల్ టు 2 మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే n ఫ్యాక్టోరియల్ మీన్స్ 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మీన్స్ 5 మైనస్ r మీన్స్ 2 ఫ్యాక్టోరియల్ సేమ్. సో నెక్స్ట్ మళ్ళీ r ఫ్యాక్టోరియల్, r మీన్స్ 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని మనము సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. సో సింప్లిఫై చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది? 5 ఫ్యాక్టోరియల్ అదే విధంగా రాస్తాం. 5 మైనస్ 2 ఇది 3 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ అదే విధంగా రాయాలండి. సో ఇక్కడ రాసినట్టయితే మనకి ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఉంది. సో మనం 5 ఫ్యాక్టోరియల్ని 3 ఫ్యాక్టోరియల్ వచ్చే వరకు రాసుకోవాలి. సో ఆ విధంగా రాసుకుంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ కింద 3 ఫ్యాక్టోరియల్ రాస్తాం. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ ఉంది, దీన్ని 2 ఇంటూ 1 అని రాసుకోవచ్చు అండి. ఓకే, సో ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ 2 ఉంది, 2 1 జ 2, 2 2 జ 4. సో మిగిలినటువంటి నంబర్స్ ఏమున్నాయి మనకి? 5 ఇంటూ 2. సో 5 ఇంటూ 2 ఎంత? 10. సో ఇదే ఆన్సర్ అండి. 5C2 వాల్యూ వచ్చేసి మనకి ఎంత? 10. నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 2 అండి. A group 3 students have to be selected from a group of 10 students to represent the college is a university best. In how many ways can be done? సో యూనివర్సిటీ బెస్ట్కి సంబంధించి 10 మంది విద్యార్థులలో ముగ్గురిని సెలెక్ట్ చేయాలంటే ఎన్ని మార్గాలు ఉంటాయి అని అడగడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఇది కాంబినేషన్ చాప్టర్ కాబట్టి మనము NCR ఫార్ములా యూజ్ చేయాలండి. NCR ఫార్ములా n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మరి n ఎంత? 10. n ఈక్వల్ టు 10, r ఈక్వల్ టు 3 అండి. సో రిక్వైర్డ్ 3. ఓకే, సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో
NCR equal to n factorial divided by n minus r factorial into r factorial. So n factorial means here 10 factorial. Next n means 10. 10 minus r means 3 factorial same. Next r factorial means 3 factorial. సో దీన్ని మనం ఏం చేయాలి, సింప్లిఫై చేయాలండి. సో చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది, 10 ఫ్యాక్టోరియల్ని అదే విధంగా రాస్తాం. 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 10 మైనస్ 3. 10 మైనస్ 3 7 ఫ్యాక్టోరియల్. సో 3 ఫ్యాక్టోరియల్ని మనం అదే విధంగా రాస్తాం. ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఈ 10 ఫ్యాక్టోరియల్ని 7 ఫ్యాక్టోరియల్ వచ్చే వరకు రాసుకోవాలండి. సో ఏ విధంగా రాసుకుంటాం 10 ఫ్యాక్టోరియల్ని, 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. ఇక్కడికే క్లోజ్ చేయాలి. ఎందుకు అంటే కింద 7 ఫ్యాక్టోరియల్ ఉంది, కింద పైన క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడికే ఆపేయాలండి. సో నెక్స్ట్ ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి దీన్ని 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. నెక్స్ట్ 3 1s 3 3s. నెక్స్ట్ 2 1s 2 4s. సో ఇక్కడ రిమైనింగ్ నంబర్స్ మల్టిప్లై చేయాలండి. సో 10 ఇంటూ 3 ఇంటూ 4. సో 10 3s 30. 30 ఇంటూ 4 ఇట్ ఈస్ 120. సో 120 ఆన్సర్ అండి. సో మనం ఈ 10 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిలో ముగ్గురిని సెలెక్ట్ చేయాలంటే మనకి ఎన్ని వేస్ ఉంటాయంట, 120 వేస్ ఉంటాయండి. ఓకే, సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ చాప్టర్. Question number 3. In how many ways can a committee of 4 peoples be formed from a group of 7? So 7 members ఉన్నటువంటి గ్రూప్లో నుండి 4 మెంబర్స్ని ఒక కమిటీగా మనం ఫామ్ చేయాలి అంటే ఎన్ని వేస్ ఉంటాయని అడగడం అయితే జరిగింది ఇక్కడ. సో ఇక్కడ సేమ్ మనం ఎన్సిఆర్ ఫార్ములానే యూజ్ చేయాలి. ఇక్కడ n ఈక్వల్ టు 7 అండి, r ఈక్వల్ టు 4. సో మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఎన్సిఆర్ ఫార్ములా. సో ఎన్సిఆర్ ఈక్వల్ టు ఫార్ములా n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో n ఫ్యాక్టోరియల్ మీన్స్ 7 ఫ్యాక్టోరియల్. n means 7, r means 4 factorial same, r factorial means 4 factorial. Okay, right. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 7 ఫ్యాక్టోరియల్ అదే విధంగా రాస్తాం. 7 మైనస్ 4 3 ఫ్యాక్టోరియల్, ఇది 4 ఫ్యాక్టోరియల్. ఇక్కడ మనకు హైయెస్ట్ 4 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో 7 ఫ్యాక్టోరియల్ని మనం 4 ఫ్యాక్టోరియల్ వచ్చే వరకు రాసుకోవాలండి. సో 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. సో ఈ 3 ఫ్యాక్టోరియల్ని మనం ఏ విధంగా రాయాలి, 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాయాలండి. సో 4 ఫ్యాక్టోరియల్ అనేది సేమ్ రాయాలి, ఎందుకంటే పైన కింద క్యాన్సిల్ అయిపోతుంది అది. సో 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. నెక్స్ట్ 3 1s 3 2s. నెక్స్ట్ 2 1s క్యాన్సిల్. సో ఇక్కడ రిమైనింగ్ ఏమున్నాయి, 7 ఇంటూ 5. సో 7 ఇంటూ 5 ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 7 5s 35. ఇదేనండి ఆన్సర్. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 4. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 5 matches can be selected from a group of 6 men and 2 women. సో ఈ విధంగా డిఫరెంట్గా అడగడం అయితే జరిగింది.
మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారంట గ్రూప్లో? 6 మెన్స్ ఉన్నారు, తర్వాత 2 ఉమెన్స్ ఉన్నారు. కాబట్టి ఈ టోటల్ తీసుకోవాలండి. సో 6 + 2 = 8. సో ఈ 8ని మనము n = 8 అని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ r కూడా కావాలి మనకు. r ఎంత? మనం 5 తీసుకోవాలండి. r = 5. సో మనం కాంబినేషన్ చాప్టర్లో ఉన్నాం కాబట్టి కాంబినేషన్ ఫార్ములా NCR = n factorial divided by n minus r factorial into r factorial. So n factorial means 8 factorial. So n means 8 minus r means 5 factorial into r factorial means 5 factorial. Okay, right. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సో చేస్తే 8 ఫ్యాక్టోరియల్ అదే విధంగా రాసుకుంటాం. 8 - 5 3 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 8 ఫ్యాక్టోరియల్ని 5 ఫ్యాక్టోరియల్ వచ్చే వరకు రాసుకోవాలి. సో ఆ విధంగా రాసుకుంటే మనకి క్యాన్సిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో 8 × 7 × 6 × 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ని మనము 3 × 2 × 1 అని రాసుకోవాలండి. సో 5 ఫ్యాక్టోరియల్ సేమ్, దెర్ ఈజ్ నో చేంజ్, 5 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. నెక్స్ట్ 3 1s are 3, 3 2s are 6. నెక్స్ట్ 2 1s are 2, 2 2s are 4. సో ఇక్కడ రిమైనింగ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేయాలండి. సో 4 × 7 × 2. సో 4 7s are 28. 28 × 2 ఎంత వస్తుంది మనకి? సో క్యాలిక్యులేటర్లో చూసుకోవచ్చు. 4 × 7 × 2. సో ఆన్సర్ ఈజ్ 56 అండి. ఓకే, సో ఈజీ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.